భారీ వర్షాలతో నష్టం జరగదు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరద నిర్వహణకు హైదరాబాద్ తరహాలోనే జిల్లా లోపల కమిటీలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. షేర్లింగంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం, వనపర్తి జిల్లా గోపాల్పేటలో 9 సెంటీమీటర్ల వర్షం. ఈసారి రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీనిపైన మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించడం జరిగింది. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల లోపల ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ సంబంధిత అధికారులు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఈ ప్రకృతి విపత్తుల నుంచి కలిగేటువంటి నష్టాల బారిన ప్రజలు పడకుండా చూడాలి, ముందుగా జాగ్రత్తలు చెప్పాలని చెప్పేసి నిన్న సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో నష్టం జరగదు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరద నిర్వహణకు హైదరాబాద్ తరహాలోనే జిల్లా లోపల కమిటీలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. షేర్లింగంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం, వనపర్తి జిల్లా గోపాల్పేటలో 9 సెంటీమీటర్ల వర్షం. ఈసారి రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీనిపైన మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించడం జరిగింది. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల లోపల ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ సంబంధిత అధికారులు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఈ ప్రకృతి విపత్తుల నుంచి కలిగేటువంటి నష్టాల బారిన ప్రజలు పడకుండా చూడాలి, ముందుగా జాగ్రత్తలు చెప్పాలని చెప్పేసి నిన్న సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ.